రీసెంట్గా కొంతమంది డిస్కస్ చేస్తే ఒక న్యూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా తెలిసిందండి. సో ఇలా కూడా కంపెనీస్ చెక్ చేస్తున్నాయి అనేది ఒక కొంచెం న్యూగా అనిపించింది. మీలో కూడా ఎవరైనా ఇలాంటి బీజీవీ ప్రాసెస్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది నిజంగా మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేస్తున్నారా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అనేది ఒక అండర్స్టాండ్ అయితే వస్తుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో మనందరం చాలా న్యూ ఎక్స్పీరియన్స్ పొందుతూనే ఉన్నాం. డే బై డే ఐటీ కంపెనీస్ వాళ్ళ చేంజ్ చేస్తున్న బిజీ ప్రాసెస్. ఇనిషియల్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎంత బిజీ ప్రాసెస్ అయితే లేదు. బట్ ఇప్పుడంతా కూడా ముందుగానే ప్రీ స్క్రీనింగ్ చేయడం, ఒక 50-60% ప్రీ స్క్రీనింగ్ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళు ఆన్ బోర్డింగ్ చేయటం. అండ్ పిఎఫ్ అకౌంట్ ఉందా లేదని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అడగటము. ఓకే, యూఏఎన్ నెంబర్ ఉందా లేదా అడగటము. సో ఈ విధంగా చాలా రకాల న్యూ బీజీ ప్రాసెస్ అయితే ఐటీ కంపెనీస్లో ప్రస్తుతం జరుగుతుంది. అండ్ ఇంకొక న్యూగా రీసెంట్గా తెలిసింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఆల్ రౌండ్స్ కంప్లీట్ చేస్తారు, మీ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోతాయి అండ్ ఆన్ బోర్డింగ్ కూడా అయిపోతుంది. మీరు వర్చువల్గా కానీ ఇంటర్వ్యూ కానీ ఇచ్చుంటే మళ్ళీ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇంకొకసారి మీ బీజీవి చెక్ చేస్తున్నారు. ఎలా చెక్ చేస్తున్నారంటే, మీరు ఏదైతే వర్చువల్ ఎంట్రీ ఇచ్చుంటారు కదా త్రూ ఎనీ లింక్, ఆ వీడియోని మళ్ళీ రికార్డ్ చెక్ చేస్తున్నారు. మీ వాయిస్, మీ ఆడియో ఈ పర్సనా కాదా అనేది మళ్ళీ ఒకసారి ఆడియో ప్లస్ వీడియో బోత్, మీ ఫేసు అండ్ మీ వాయిస్ రెండు చెక్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ అండ్ కంటిన్యూ చేపిస్తున్నారు క్యాండిడేట్ చేత. ఇన్ కేస్ ఎక్కడన్నా కానీ మీ వాయిస్ కానీ సింక్ కాకపోతే, మీ వాయిస్ మిస్ మ్యాచ్ అయ్యి అండ్ మీ ఫేస్ కూడా మిస్ మ్యాచ్ అయితే వెంటనే వాళ్ళని టర్మినేట్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే మీలో ఎవరైనా పొందుంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకే, సో దీన్ని బట్టి ఏం అండర్స్టాండ్ అయిందంటే, ఇన్ కేస్ మీరు ఏదన్నా ప్రాక్సీ లెవెల్ కానీ సపోర్ట్ తీసుకొని ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మళ్ళీ కంపెనీస్లో మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. మీ వాయిస్ ఏదైతే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన వాయిస్ మీదా కాదా అండ్ వీడియోలో ఉన్న వ్యక్తి మీదా కాదా అనేది చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ చేపిస్తున్నారు. సో ఎవరైతే ఇప్పటికి కూడా ఇంకా అదే మైండ్ సెట్తో నేను ప్రాక్సీ చేయించుకుంటాను, లేకపోతే సపోర్ట్ తీసుకొని నేను ప్రాక్సీ చేయించుకుంటాను, ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకుంటాను, ఈ రాంగ్ రూట్ మైండ్ సెట్ పెట్టుకొని ఉంటే అవి వదిలేసేయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో ప్రాక్సీలు అనేది అసలు వర్కౌట్ కావట్లేదు అనుకోండి. ఓకే, ఇంకా ఎవరైనా ఇలాగా వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఇమీడియట్గా మైండ్లోంచి తీసేసేయండి. మీ ఓన్గా మీరు ఇంటర్వ్యూని బాగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ వైజ్గా, థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా అండ్ సినారియో బేస్డ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి మీ ఓన్గా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్రాక్ చేస్తేనే అండ్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టు మీకు హ్యాపీ ఉంటుంది, సెల్ఫ్ హ్యాపీ ఉంటుంది అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు అండ్ జాబ్ వచ్చిన తర్వాత మీరు సర్వే అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏదన్నా సపోర్ట్ కావాలి నాకు ఇంటర్వ్యూని క్రాక్ చేయడంలో అని కానీ ఏదన్నా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కమ్యూనికేషన్ పరంగా, టెక్నికల్ పరంగా, కోడింగ్ పరంగా, ఎనీ టెక్నాలజీ మీద మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే చేపిస్తాం. ఒక 40-45 డేస్ ప్రోగ్రామ్ ఉంది. సో మీ డీటెయిల్స్ని మెయిల్ ఐడికి షేర్ చేయండి, రీచ్ అవుతాను అండ్ ఫర్దర్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.